హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వర్స్ మీడియా. సార్, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సీట్ వచ్చిన ప్రతి కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ సబ్మిట్ చేయాలా, లేక కొన్ని కాలేజీకి వెళ్ళి సబ్మిట్ చేయాలా, అసలు ఎన్ని సీట్స్ మనకి అలాట్ చేస్తారు? సో ఈ కామెంట్ చదివిన తర్వాత నాకు అనిపించింది అనమాట, యూట్యూబర్స్ అయిన మేము మీకు సరైన గైడెన్స్ అందించట్లేదా, లేదా మీరు ఆ యొక్క వీడియోస్ని సరిగా చూడట్లేదని అర్థమవుతుంది అనమాట. సో ఎనీవే, మళ్ళీ నేను మీకు అవేర్నెస్ కల్పించడం నా బాధ్యత కాబట్టి నేను మరోసారి వీడియో చేస్తున్నాను. అండ్ ప్రీవియస్ ఇయర్ వీడియోస్ చాలా ఉన్నాయి ఇలాంటి టాపిక్స్. సో మీరు ఎలా అయితే డౌట్స్ అడుగుతారో వాటికి వీడియోస్ చేస్తామో, అలా ఎవ్రీ ఇయర్ మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. అవన్నీ చెక్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. సో ఎనీవే, సీట్ అలాట్మెంట్ అనేది ఒక కాలేజ్ మాత్రమే ఇస్తారు, ఒక బ్రాంచ్ మాత్రమే ఇస్తారు. ఒక పర్సన్కి మల్టిపుల్ కాలేజెస్, మల్టిపుల్ బ్రాంచెస్ అనేవి అలాట్ చెయ్యరు. సో మీకు చూస్ చేసుకునే ఆప్షన్ వెబ్ ఆప్షన్సే. మీకు కావాల్సిన కాలేజెస్ లిస్ట్ ఒక ఆర్డర్లో మీరు తీసుకుంటే మీరు ఇచ్చిన ఆర్డర్ని బట్టే కాలేజెస్ సెలెక్ట్ చేస్తారు. సో ఆ ఆర్డర్ని బట్టి ఫస్ట్ కాలేజ్ మీకు వస్తుందా లేదా, సెకండ్ కాలేజ్ వస్తుందా, మీకు ఇచ్చిన ఆర్డర్ని బట్టి, మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి, మీ కేటగిరీని బట్టి సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. ఇది ఒక ఆల్గరిథం ఉంటుందన్నమాట. కంప్లీట్ కోడ్ బేస్డ్ ఉంటుంది. మీకు ఎలా అవుతాయి ఏంటి అనేది ప్రీవియస్ ఇయర్ మంచి వీడియో చేశాను. అంటే చేసిన వీడియోస్ మళ్ళీ చేసినా హెల్ప్ అవుతుందని ఉద్దేశంతో చేయాల. సో అలాట్మెంట్ ప్రాసెస్ అని ఒక డీటెయిల్ వీడియో ఉంటుందన్నమాట, మన ఛానల్లో చెక్ చేయొచ్చు. అండ్ మీకు ఇచ్చిన కాలేజ్ లిస్ట్లో ఏ కాలేజ్ రాకపోయినా సరే ఏదో ఒక కాలేజ్ ఎలా చేస్తారని అడుగుతున్నారు, అలా కూడా చేయండి. అండ్ ఇంకొంతమంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, 5 కాలేజ్ పెట్టుకుంటే 5 కాలేజ్ ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి ఇస్తారేమో అనుకుంటున్నారు. అండ్ అదేవిధంగా 10 కాలేజ్ పెట్టుకుంటే అవే ఇస్తారు, లేదంటే చిన్న కాలేజ్ పెట్టుకుంటే వాటికి ఎలా చేస్తారు. అలా వద్దు, మనకి టాప్ కాలేజ్ కావాలి, నాకు ఏ కావాలి, వీటిలోనే ఇవ్వండి అని చెప్తేనే అవి ఇస్తారనుకుంటున్నారు. నెట్ షాప్కి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. నెట్ షాప్ అబ్బాయి చెప్పాను, లేదా ఇంటి పక్క అబ్బాయి చెప్పాను, ఇలా చేయటం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేయకముందే ఎలా ఉందంటే, ఇంక రిలీజ్ చేశాక ఎంతమందికి సీట్స్ రావు అంటే నాకే భయం వేస్తుంది. ఇంతమందికి సీట్స్ రాకుండా ఉంటాయా అని. ఎందుకంటే అలా ఉంది సిచ్యువేషన్. ఎలా అంటే తక్కువ కాలేజ్ పెట్టుకోవటం అండ్ తక్కువ వెబ్ ఆప్షన్ చూస్ చేసుకోవటం అండ్ టాప్ 5 కావాలి, రిమైనింగ్ వద్దు అనుకోవటం. ఎలా అంటే నాకు బ్రెయిన్ పని చేయట్లా. అంటే ఇంతమందికి పాపం స్టూడెంట్స్ సీట్ రాకపోతే ఏం చేయాలి? మెయిన్ ఉద్దేశం ఏంటి? అందరికి మంచి కాలేజ్ సీట్ రావాలి. మంచి కాలేజ్ అంటే వాళ్ళ ర్యాంక్ తగ్గట్లు మంచి కాలేజ్ రావాలి. ప్రతి ఒక్కరికి వెబ్ ఆప్షన్స్లో ఏదో ఒక కాలేజ్ అలాట్ అవ్వాలి. సో మళ్ళీ మేనేజ్మెంట్ కింద వెళ్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ అవుతాయి. సో అలా తక్కువ ఖర్చులోనే బీటెక్ కంప్లీట్ చేసుకోవాలి, అంతగా డబ్బు ఉంటే ఎంఎస్కి వెళ్తే ఉపయోగపడుతుంది. ఇలా ఉద్దేశంలో, ఇలా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము థింక్ చేస్తాం. అందుకే మేము మీకు అవేర్నెస్ వీడియోస్ అన్ని చేస్తున్నాం. మేము మీకు సరిగ్గా గైడ్ చేయలేకపోతున్నామా, లేదా మీరు సరిగ్గా గైడెన్స్ తీసుకోవట్లేదు అనేది అర్థం అవ్వట్లేదు అనమాట. ఓన్లీ ఈ కామెంట్ అనే కాదు, చాలా కామెంట్స్ అవ్వచ్చు, వాట్సాప్ కాల్స్ అవ్వచ్చు, వాట్సాప్ మెసేజెస్ అవ్వచ్చు. సో దాన్ని బట్టి నాకు మీ యొక్క డౌట్స్ని నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను. సో ఒక సిరీస్ ప్లాన్ చేద్దాం. ఇలా కాదు, అసలు మీకు డౌట్స్ అన్నిటికీ 2 to 3 డౌట్స్ని లేదా 4 డౌట్స్ని అట్లా తీసేసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీకు కంప్లీట్ మీకు అవేర్నెస్ అందించడం నా బాధ్యత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.